పల్నాడు జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో బషీర్ బీబీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బషీర్ బీబీ దుర్గాను సురక్ష మల్టీ స్పెషల్ హాస్పిటల్ యజమాని డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ 10 లక్షలు వెచ్చించి పునర్నిర్మించారు. ఉత్సవాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలోని బషీర్ బీబీ ఉరుసు ఉత్సవాలను మత సామరస్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో అక్కడ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన కనీసం 300 సంవత్సరాలు అతి పురాతనమైన ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థ ఈ దర్గా గురించి స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో సొంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, లాయర్, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని దీని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గాని ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే. అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.